హాయ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, నా యూట్యూబ్ యొక్క రెవెన్యూ కోసం అయితే మనం మాట్లాడుకుందామా? దీనికోసం అయితే అస్సలు నేను మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే కొంచెం సెంటిమెంట్ లాగా మనకొచ్చే రెవెన్యూ అనేది బయటికి తెలిస్తే కొంచెం తగ్గిపోతుంది ఏంటి అనే కొంచెం భయంకి అయితే నేను చెప్పాలనుకోవడం లేదు. అసలు నాకింత వస్తుందని కూడా నేను బయటికి చెప్పడానికి కూడా నాకిష్టం ఉండదు. బట్ చెప్పవలసి వస్తుంది. చెప్పవలసిన పరిస్థితి అనేది వచ్చింది. ఎందుకంటే నా ఫస్టు యూట్యూబ్ రెవెన్యూ అనేది నా పిల్లల ఛానల్‌కనేది నాకొచ్చింది. యూట్యూబ్ మానిటైజేషన్ అనేది ఈ ఛానల్‌కి కాకుండా ఎనర్జిక్ ట్విన్స్ అండ్ సిస్టర్స్ ఉంది. ఆ ఛానల్‌కైతే వచ్చింది. నేను నా పిల్లల ఛానల్‌కొచ్చింది కదా! వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో అయితే నేను వాళ్ళ బర్త్‌డే అనేది కొంచెం గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేశాను. గ్రాండ్‌గా అంటే పెద్ద గ్రాండ్ ఏం కాదులెండి. మా విలేజ్‌లో అందరికైతే అంటే ఫంక్షన్స్ అని పెట్టాను. కొంచెం ఫోటో షూట్ అనేది చేపించాను అంతేని. ఆ వీడియో కూడా ఉంది ఒకసారి మన ఛానల్‌లోనే చూడండి. దాన్ని కూడా కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అదైతే మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నుండి మా పిల్లల బర్త్‌డే అనేది కొంచెం బాగా చెయ్యాలని అయితే ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే మా మ్యారేజ్ అనేది కొంచెం కరోనాలో జరిగింది. అందుకే పిల్లల బర్త్‌డే అయినా కొంచెం చేయాలనుకున్నారు బాగా. నాకైతే అస్సలు చేయాలని లేదు. గ్రాండ్‌గా చేయాలని లేదు. కొంచెం అప్పులున్నాయి కదా! తీర్చుకుందాంలే అనే ఉద్దేశంతో అయితే నాకున్ను. కానీ అదే టైంలో వాళ్ళ ఛానల్‌కనేది అంత అమౌంట్ అనేది నాకు రావడం. అంటే వాళ్ళ బర్త్‌డేకి ఒక 5 మంత్స్, 6 మంత్స్ ముందయితే నాకు రెవెన్యూ రావడం అనేది జరిగింది. అంటే 2 ఛానల్స్ ఒక ఛానల్ కాదండి. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి కదా! 2 ఛానల్స్ కూడా రావడం అనేది జరిగింది. ముందైతే నా పిల్లల ఛానల్స్‌కొచ్చింది. నేనిప్పుడు మీకు చూపిస్తాను కూడా. మా పిల్లల ఛానల్‌ది మాత్రమే నేను మీకు చూపిస్తాను. ఒక ఛానల్‌దయితే నేను చూపించను. ఎందుకంటే ఒక ఛానల్‌ది చూపిస్తేరికి నాకు కొంచెం భయంగా ఉంది. ఎక్కడైతే దిష్టి ఏం తగులుతుందో ఏంటనేది. ఇప్పటికి కూడా అప్పటికంటే ఇంకా చాలా అమౌంట్ అనేది నాకు చాలా తగ్గిపోయిందండి. ఇది బయటికి ఈ రెవెన్యూ వచ్చిందని తెలిసిన ఒక 1 మంత్ నుండి అయితే నాకు తగ్గింది. అదొక సెంటిమెంట్‌లా ఉండిపోయింది అంతేను. అదే నిజమని కాదు. యూట్యూబ్ అప్డేట్ వల్ల కూడా రెవెన్యూ అనేది చాలా తగ్గింది. ఇంకా వ్యూస్ కూడా రీచ్ కూడా ఇంకెళ్ళడం తగ్గింది. ఇప్పుడిప్పుడే కొంచెం రీచ్ అనేది పెరుగుతూ ఉంది. మళ్ళీ అప్పటిలాగే రావాలని కోరుకుందామా. ఆ డబ్బులతో అయితే కొందరైతే నాకు మా అమ్మ, మా నాన్న కూడా గోల్డ్ కొనుక్కో అయితే అన్నారు. పిల్లల కోసమైతే గోల్డ్ కొనుక్కొని ఉంచుకో అని అన్నారు. నాకైతే ఇంకా వస్తూ ఉంటాయి కదా! ఆ అమౌంటు ఇంకెప్పటికైనా వస్తాయి కదా! ఆ అమౌంట్‌తో అయితే నేను గోల్డ్ కొనుక్కోవచ్చు. ఫస్ట్ బర్త్‌డే కదా! అలా గుర్తుండిపోద్ది. వాళ్ళకి వీడియో షూట్ గాని, ఫోటో షూట్ గాని ఏం చేసినా వాళ్ళకి పర్మనెంట్‌గా గుర్తుండిపోద్ది. అదొక స్వీట్ మెమొరీ అనే ఉద్దేశంతో అయితే నేను చేశాను. నేను మా హస్బెండ్ ఇద్దరం ఆలోచించుకొని మా ఇంట్లో కూడా చెప్పి అయితే నేను సెలబ్రేషన్స్ అనేది జరుపుకున్నాను. అసలు కొందరు చేతకాని వాళ్ళు ఉంటారు కదా! అసలు ఏమి చేయలేరు. ఎప్పటికి కూడా వాళ్ళకంటే తక్కువగానే ఉండాలి. ఇంకా కొంచెం ఎక్కువగా కనబడినా తట్టుకోలేరు కదా! అలాంటి వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. దానికెక్కడివి తన హస్బెండ్ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తానంటే ఒకవేళ నా హస్బెండ్ డబ్బులైనా అవి మావండి. రూ. 1,00,00,000 అప్పయినా సరే అది మేమే తీర్చాలి. ఇంకా రూ. 1,00,00,000 సంపాదించినా సరే అది నేనే తీర్చాలి. అది కొంచెం తెలుసుకుంటే బెటరు. మీ వైఫ్ అండ్ హస్బెండ్ అని ఎలా ఉన్నారో యువతలోళ్ళు కూడా అలానే ఉంటారు. ఇప్పుడు కూడా నా అమౌంట్ అనేది అలా అనుకోవడం కూడా మీరు తప్పు లేదు. ఎందుకంటే బయట వాళ్ళకి అలానే ఇస్తారులెండి. తను బయట వాళ్ళకి చూడడంలో అయితే ముందుంటారు మా హస్బెండు. హెల్పింగ్ నేచర్ అనేది. తన దగ్గరికొసరికి ఎవరు రారు. దాన ధర్మాలు చేస్తుంటారు కదా! అయ్యో! మాకే ఇంత ఇస్తున్నారు. వాళ్ళ పిల్లలకి వాళ్ళ వైఫ్‌కనేది అసలు ఎవ్వరా ఏంటనే ఉద్దేశంతో అయితే అంతే ఇంక ఇచ్చేసి ఉంటారని అయితే ఇలా అనుకుంటున్నారు. నేనైతే అస్సలు పట్టించుకోలేదు. నాకు అలా అనుకోవడమే నాకు నచ్చిద్ది. అప్పుడు నా డబ్బులతో నేను ఫంక్షన్ చేశాననే దానికంటే మా హస్బెండ్ డబ్బులతో ఫంక్షన్ చేశాననేదే నాకు చాలా అయితే నచ్చింది. అసలు నా యూట్యూబ్ నుండి ఎంత వస్తుందని కూడా నేను బయట చెప్పకూడదు అనుకున్నాను. ఏదో టైమ్ పాస్ చేసుకుంటున్నాను అనే టాకే బయట ఉండాలి గానీ అసలు నాకు యూట్యూబ్ నుండి ఇంత అమౌంట్ వచ్చిందా, వస్తుందా అనే విషయం అయితే నేను బయటకి చెప్పకూడదు అనుకున్నాను. అందుకే అసలు నేను చెప్పలేదు. అప్పటికొచ్చేసి ఇప్పటికైతే జూన్ వచ్చేస్తే మాత్రం 1 ఇయర్ అనేది కంప్లీట్ అయిపోతుంది నేను బర్త్‌డే సెలబ్రేషన్ చేసి. ఎప్పటికి కూడా అదే టాపిక్ అనేది అంటున్నారు. తన బర్త్‌డే ఏంటి చేసేసింది, వాళ్ళ హస్బెండ్ డబ్బులతో చేసేసింది, తనకెక్కడివి అది ఇది అయితే అంటున్నారు. ఈ డబ్బులవుతే మాత్రం నా యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులేనండి. నాకు యూట్యూబ్ ద్వారా డబ్బులు అప్పటికి రాకపోయుంటే నేనస్సలు బర్త్‌డే సెలబ్రేషన్ అనే ఆ ఆలోచన కూడా నాకస్సలు లేదు. అప్పు చేసి పప్పు కూడుండే టైప్ అయితే నేను కాదండి. ఇంకా ఆహ్, ఒకటే మైండ్‌లో మా డబ్బులు ఎవరికో దాన ధర్మాలు చేసుకొని, మా పిల్లలకి ఎందుకు తక్కువ చెయ్యాలి అనే ఒకే ఒక మైండ్ సెట్‌తో అయితే నేను చేసేసాను.
ఇంకా వస్తూ ఉంటాయి కదా! ఆ డబ్బులతో నేను అడ్జస్ట్ అయిపోవచ్చులే అనుకోని నేనైతే ఫస్ట్ ఆ డబ్బులతో కొంచెం అప్పు ఉంది, అప్పైనా తీర్చాలి. లేదంటే గోల్డ్ అయినా కొనుక్కోవాలనుకున్నాను. నాకైతే అప్పు తీర్చాలనే ఇది లేదు. మా హస్బెండ్ చూసుకుంటారులే అనే దీంతో అయితే ఈ డబ్బులతో మా పిల్లల వాళ్ళు ఛానల్‌కి వచ్చాయి కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకే పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో అయితే నేను బర్త్‌డే సెలబ్రేషన్ అనేది జరిపానండి. ఇప్పుడు మా డబ్బులతో మా పిల్లలకి జరుపుకోవడం కూడా తప్పేనా అసలు? ఇంకా ఏ డబ్బులు కాదు, ఎక్కడ అప్పు చేసి కాదు, ఇంకా ఏమీ కాదు. జస్ట్ మాకొచ్చిన డబ్బులు. అది కూడా నాకొచ్చిన డబ్బులతో నేను జరుపుకున్నాను అంతేని. ఇప్పుడు ఇలా మాటలతో చెప్తే కొందరికైతే అర్థం కాదు. ఏదో ఇది చెప్తున్నానని. మీకైతే నేను బ్యాక్ కెమెరా పెట్టయితే నా రెవెన్యూ అనేది అప్పటికి ఎంతొచ్చింది, ఏంటి అనేది నేను చూపిస్తాను చూడండి. అది కూడా అండి నేను ఒక ఛానల్‌ది మాత్రమే చూపిస్తాను. మళ్ళీ చూపించి ఎంతొచ్చిందని అయితే మాత్రం మీరు అనకండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు మరీ అంత అమౌంట్ అయితే రావడం లేదు. వస్తుంది కానీ తక్కువగా వస్తుంది. అంటే 1 మంత్ కల్లా ఎలాగో కిందో మీదో పడైతే కష్టపడి వీడియోస్ చేస్తేనే దానికి వ్యూస్ ఎళ్తేనే $100 అనేది కంప్లీట్ అవుతుంది. ఈ మంత్ అవుద్ది. ఒక్కొక్క మంత్ అవుతుంది. ఇంకో మంత్ 2 మంత్స్ కలిపేసి అయితే నాకు వస్తుంది. ఎంతో కొంత మాత్రం వస్తూ ఉంటదండి. అలాని వీడియోస్ చేయకుండా కూర్చుంటే రాదు. ఇదంతా మీకైతే ముందైతే నేను చూపెట్టేస్తాను ఆగండి. ఎంత అమౌంట్ వచ్చింది ఏంటనేది. నేను అప్పటికొచ్చిందే చూపెడతాను. ఇప్పటికి ఇది కాదు. మీకు మొత్తము క్లారిటీ అనేది ఇస్తాను. మా పిల్లల ఛానలు. నేనైతే ఈ అమౌంట్ అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు అంతే వస్తుందండి. తక్కువేని. మరి బీభత్సంగా అయితే ఇప్పుడు రావడం లేదు. నాకు అప్పటికొచ్చేవైతే నేను డాలర్స్ అనేది చూపిస్తాను చూడండి. ఇదో డాలర్సు. ఇది ఉంది కదా! ఇది. ఈ డాలర్ అనేది మీరు చూసి రూ. 2535. దీన్ని డాలర్ అనేది ఇప్పుడు 92 ఉన్నదనుకుంటా. 92 అయితే మీరు ఇంటూ చేయండి. ఇప్పుడు ఎంతుందో చూడండి ఒకసారి. 2,00,000 పైగే ఉంటది. ఈ అమౌంట్ అనేది నాకు సరిపోతుంది కదా! నా పిల్లల బర్త్‌డేకి ఇంకా ఫోటో షూట్‌కని దీనికంటే ఎక్కువేమీ కాలేదు. ఇంకొక విషయం చెప్పవలసిందేంటంటే, నేను నా డబ్బులతో మీకు అసలు నేను బర్త్‌డే సెలబ్రేషన్స్ జరపకపోయినా, నా పిల్లల కోసం అనేది పెట్టకపోయినా, మా హస్బెండ్ డబ్బులైనా సరే, అది వాళ్ళ డాడీ డబ్బులు, పిల్లల డబ్బులే. పిల్లల కోసం అనేది వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడింది కూడా వాళ్ళ పిల్లల కోసమే. వాళ్ళ పిల్లల కోసం పెట్టడంలో తప్పేంటి లేదు. వాళ్ళ పిల్లల కోసం పెట్టకుండా అడ్జస్ట్ అయ్యి బతుకుతూ వేరే వాళ్ళకి దాన ధర్మాలు చేయాలన్న మైండ్ సెట్ ఉందో చూడండి. ఆ మైండ్ సెట్ అనేది పూర్తిగా తీసేయండి. ఎవరైనా పెళ్ళికి ముందు, పిల్లలు పుట్టకముందు కొంచెం తినుంటారు. ఎవరైనా అది కామన్ అది. అప్పటికి కూడా, ఇప్పటికి కూడా ఇంకా అలానే ఇవ్వాలి, చెయ్యాలంటే కాదు. అది కూడా అవతల వాళ్ళకి ఇచ్చేవాళ్ళకి కొంచెం బుర్ర అనేది ఉండాలి. అలా ఇచ్చేసి ఒకసారి కట్ చేస్తే ఇలాంటివే వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా వాళ్ళ కిందే ఉండాలి. వాళ్ళకి ఇది లేదంటే మీకు కొంచెం మంచిగా ఉండేటప్పుడు మీరు మంచిగా అంటే బాగా వచ్చేటప్పుడు మీరు బాగా ఉండండి. అలా లేదు ఇవతల వాళ్ళకి కొంచెం పర్లేదు, ఓకే అన్నప్పుడు వీళ్ళు కొంచెం మంచిగున్నప్పుడు ఓర్చుకునే శక్తిని కూడా మీరు తెచ్చుకోయండి. అలాగే ఏదో దూదూరపు చేసేసి అన్నీ ఇచ్చేస్తారంటే మాత్రం కాదు. ఇంకొకటి ఈ వీడియో చూసాక అర్థమైంది అనుకుంటాను. ఆ బర్త్‌డే అనేది ఎవరి డబ్బులతో చేశారు, ఏంటనేది. ఇప్పటికి కూడా అండి నాకు మనీ అనేది ఎర్న్ అవుతుంది. ఆ డబ్బులతోనే మెయింటెనెన్స్ కూడా అవుతున్నాము. ఒకవేళ మా హస్బెండ్ అనేది ఇస్తే ఒకవేళ ఇప్పుడు నేనైతే ఖర్చులకనేది ఏమి తీసుకోను. ఎందుకంటే నాకు మనీ అనేది ఎర్న్ అవుతుంది కాబట్టి నా డబ్బులతో అనేది నేను మెయింటెనెన్స్ అనేది పిల్లలకి వీళ్ళకనేది నేను మెయింటెనెన్స్ అనేది అవుతాను. నేననుకున్నదేంటంటే, నా మెయింటెనెన్స్, నా పిల్లల ఖర్చులు మాత్రం నా డబ్బులతోనే అవ్వాలని అయితే నేనొకటి అనుకున్నాను. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ ఎంతొస్తుంది, ఏంటి, ఇంకేమేమి చేశాను అనేది మీకు కొన్ని ఇయర్స్ అంటే 1 ఇయర్ తర్వాత అయితే మొత్తం క్లియర్‌గా చెప్తాను. నాకైతే ఒక డ్రీమ్ అనేది ఉంది. ఒకటైతే అనుకుంటున్నాను. అది జరిగాక మాత్రం మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తాను. మరీ మొత్తం ఇప్పుడు చెప్పినా నాకైతే కొంచెం ఎందుకో దిష్టి పడుతదని అయితే ఒక ఫీలింగ్ ఉంది. నేను ఇలాంటి సెంటిమెంట్స్ అనేవి కొంచెం ఎక్కువగా నమ్ముతానులెండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఇంకొకటండి ఇదైతే 1 ఇయర్ కష్టమో, 2 ఇయర్స్ కష్టమో కాదు. నేను మ్యారేజ్ కొత్తలో అయితే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 1 ఇయర్‌లోనే నాకు సక్సెస్ అనేది 1 మంత్‌లోనే నాకు సక్సెస్ అనేది వచ్చేసింది. అయినా సరే నాకు కొన్ని కారణాల వల్ల అయితే నేను డిలీట్ చేసేసాను. తరువాత మేము హైదరాబాద్ వెళ్ళేటప్పుడైతే అక్కడైతే స్టార్ట్ చేశాను. అక్కడ ఓన్లీ జస్ట్
మంత్స్ 3 మంత్సేనండి కష్టపడ్డాను. తర్వాత ఇంటికొచ్చాక అలా ధీమా అయిపోయింది. మళ్ళీ 6 మంత్స్ తర్వాత అయితే మళ్ళీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. అంటే జ్యువెలరీకి సంబంధించినవి అవి ఇవి. నాకు మానిటైజేషన్ అయ్యే టైంకయితే రీయూజ్డ్ కంటెంట్ అనేది నాకొచ్చింది. దానివల్ల మళ్ళీ అన్నీ డిలీట్ చేసేసి మళ్ళీ న్యూ వీడియోస్ అనేది నా బేబీస్ పుట్టిన తర్వాత న్యూ వీడియోస్ అనేది నేను అప్‌లోడ్ చేసి వాళ్ళ వీడియోస్ అనేది పెట్టడం. ఇంకా నా చిన్న చిన్న ఇంటి దగ్గరున్న వ్లాగ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల నాకు 2 ఛానెల్స్ కూడా నాకు సక్సెస్ అయింది. అంటే నాకు ఇన్ని సంవత్సరాలు కష్టపడితే నాకు రూపాయి కూడా రాంది. వీళ్ళు పుట్టగానే ఇంత ఎంత డబ్బులనేవి నాకు ఎర్న్ అయ్యేవి అనే ఒక సంతోషంతో వీళ్ళొక లక్కీలాగా నాకనిపించింది. అందుకే వాళ్ళ కోసం అయితే ఏదైనా చెయ్యాలనేది చిన్న ఫంక్షన్ అనేది పెట్టానండి అంతేని. ఇంకేమీ లేదు. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.